ఈ పార్క్ లో చాలా డక్స్ ఉంటాయంట. అవునా, నిజమా? సో చూడాలి. ఈసారి అయితే మిస్ అయ్యాము. స్ప్రింగ్ 2025 లో మళ్ళీ చెక్అవుట్ చేద్దాం. కొన్ని రైస్, గోధుమలు అండ్ ఓట్స్ తీసుకొని వచ్చాము. కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ కిందికి వెళ్ళిపోతున్నాయి, అందుకే తల కిందికి పెట్టి మరీ తీసుకొని తింటున్నాయి. అయ్యో కొట్టుకుంటున్నాయి అవి, లేకపోతే ఆడుకుంటున్నాయా? Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. సో ఇవాళ వచ్చేసి మాకు సండే. ఈ వీక్ అంతా మాకు ఫుల్ క్లౌడీ అండ్ రెయినీగా ఉండే. ఇవాళ మాత్రం కొంచెం సన్నీగా ఉంది, కాబట్టి మేము ఎక్కడికైనా బయటకి వాక్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో దగ్గరలో ఏదైనా పార్క్ చూసుకొని అక్కడికి వాక్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఏదైనా వెళ్ళని పార్క్కి. ఈ బర్నబీ వ్యాంకోవర్లో చాలా పార్క్స్ ఉంటాయి. సో మేము కవర్ చేయని పార్క్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, కాబట్టి ఏదైనా మేము వెళ్ళని పార్క్కి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము, కొంచెం చిన్న వాక్ చేసుకొని. సో ఏ పార్క్కి వెళ్తున్నాం ఏంటి అని ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ముందు చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము వెళ్ళని పార్క్ ఒకటి కనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో దానికైతే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో ఫైనలీ పార్క్ అయితే వచ్చాము. ఇది బర్నబీ లేక్ రీజనల్ పార్క్ అంట. సో పార్క్ అయితే వచ్చేసాము. చాలా సన్నీగా ఉంది, బాగుంది. ఈ పార్క్ లో చాలా డక్స్ ఉంటాయంట. అవునా, నిజమా? సో చూడాలి. డక్స్ ఉంటాయని చెప్పి మేము డక్స్ కి ఫుడ్ కూడా తీసుకొచ్చినాము. ఇక్కడ ఏమేమి ఫుడ్ వేయచ్చు అని చూసి తీసుకొచ్చాము. యూజువల్ గా అన్ని పార్క్స్ లో ఫీడింగ్ అలౌడ్ ఉండదు. ఈ పార్క్ లో మనం డక్స్ కి ఫీడ్ చేయవచ్చు అంట. సో అట్లా అని చెప్పి తీసుకొని వచ్చాము. చూద్దాం. మనం వచ్చిన పార్క్ అయితే ఇదే బర్నబీ లేక్ రీజనల్ పార్క్. ఇక్కడ మనకి డిఫరెంట్ బర్డ్ సైటింగ్స్ అవుతాయంట. చూడాలి ఏమేమి కనిపిస్తాయి మనకి. అండ్ డిఫరెంట్ ట్రైల్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ బర్నబీ లేక్ చుట్టూతా ట్రైల్ ఉందంట. మేము ట్రైల్ అయితే వెళ్ళలేము, కొంచెం మామికతో కష్టమే. జస్ట్ బర్డ్స్ చూద్దామని అనుకుంటున్నాం ఇప్పటికైతే. యు ఎక్సైటెడ్? లెట్స్ గో. ఇక్కడ బర్నబీ లేక్ నేచర్ హౌస్ అని కూడా ఏదో ఉంది, బట్ అది క్లోజ్ ఉంది ఇప్పటికి. స్ప్రింగ్ 2025 లో ఓపెన్ చేస్తారంట. సో అప్పుడు వచ్చి మళ్ళీ చెక్అవుట్ చేద్దాము. అటు లోపల ఏముందో తెలియదు, ఒక మ్యూజియం లాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈసారి అయితే మిస్ అయ్యాము. స్ప్రింగ్ 2025 లో మళ్ళీ చెక్అవుట్ చేద్దాం. హాయ్ వామిక. అండ్ ఐ థింక్ డాగ్స్ కూడా అలౌడ్ అనుకుంటా ఇక్కడ. ఇక్కడ చాలా మంది బర్డ్స్ ని చూడడానికి కాకుండా జాగింగ్ చేయడానికి కూడా వస్తారు. వాళ్ళకి మాత్రం ఈ దారి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దారి ఉంది రివర్ చుట్టూ. సో వెళ్ళాం మనము జాగింగ్ చేయాలంటే ఇట్లా. సో ఈ పార్క్ డాగ్స్ అలౌడ్, కానీ ఓన్లీ ట్రయల్స్ లోనే అలౌడ్. ఇక్కడ డ్రగ్స్ ఉన్న చోట అలౌడ్ లేదంట. ఇక్కడ డక్స్ ఉన్నాయి. వెదర్ అయితే చాలా బాగుంది. అంటే ఎక్కువ సన్నీ కాకుండా ఎక్కువ క్లౌడీ కాకుండా కరెక్ట్ గా అనిపిస్తుంది నాకైతే. చలి కూడా లేదు, చలి కూడా టెంపరేచర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు అరౌండ్ 9-10 degrees ఉంది కాబట్టి చలి కూడా లేదు. సో అందుకే పెద్ద మంచి జాకెట్ కూడా కాకుండా నార్మల్ హుడీ తోటి వచ్చేసాం. ఫీడ్ చేద్దామా? యా చేద్దాం. లెట్స్ ఫీడ్ ది డక్స్. డక్స్ రెడీగా వచ్చేస్తున్నాయి.
ఇక్కడ డక్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మేము ఇందులో వచ్చేసి కొన్ని రైస్, గోధుమలు అండ్ ఓట్స్ తీసుకొని వచ్చాము. ఇక్కడ వేరే టైప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, డక్స్ కాకుండా. రావట్లేదు. ముందుగా పాప చేయి మీదకి వచ్చి తింటుంది. సో రఘు కూడా సేమ్ అలానే ట్రై చేస్తున్నాడు, వస్తాయేమో అని. చూద్దాం. మేబీ నన్ను చూసి భయపడుతున్నాయి అనుకుంటా బర్డ్స్. మేబీ నా దగ్గర వామిక ఉంది కాబట్టి కదులుతుందని చెప్పి బర్డ్స్ రావట్లేము అనుకుంటా నా చేతి మీదకి. అందుకే ఇప్పుడు హారిక ట్రై చేస్తుంది. చూద్దాం. కొంచెం దూరం పెట్టు, సెట్ చేయి చేతిని. దూరం జరిపితే వెళ్ళిపోతుంది అది. ఇక్కడ కింద వాటికి ట్రై ఇంత దగ్గరకు వచ్చింది అక్కడికి మళ్ళీ. బాగుంది కదా ఎక్స్పీరియన్స్, మంచిగా బర్డ్స్ వస్తున్నాయి చేతిలోకి. చాలా బాగుంది. ఈ చేతికి రాలేదు కానీ చాలా ట్రై చేసిన. నా చేతికి ఏమో మరి ఎందుకు రావట్లేదు నీ దగ్గర. మామిక కదులుతుంది కదా, వాటికి భయపడుతున్నట్టుంది. స్టిల్ గా ఉంటే కొంచెం సేపు అప్పుడు వస్తున్నాయి. అవును. మనం వేసిన కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ కిందికి వెళ్ళిపోతున్నాయి, అందుకే తల కిందికి పెట్టి మరీ తీసుకొని తింటున్నాయి. పైన మొత్తం కంప్లీట్ చేసినాయి, ఇప్పుడు కిందనే తింటున్నాం. బట్ మొత్తం ఫిష్ లాగా కిందికి వెళ్ళిపోయి మరీ తింటుంది ఆ డక్. మామిక అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది, వీటన్ని ప్రశాంతంగా చూస్తుంది, అన్ని బర్డ్స్ ని, వాటర్ ని. ఇక్కడ సైడ్ చాలా ఉన్నాయి చూడు. ఇక్కడ వేస్తావా ఫుడ్? ఇటు సైడ్ చాలా ఉన్నాయి, ఇక్కడ సైడ్ వేద్దాం. ఇంకొంచెం అటు కార్నర్కి వెళ్ళి వేద్దాం. అయ్యో కొట్టుకుంటున్నాయి అవి, లేకపోతే ఆడుకుంటున్నాయా? కొట్లాడుతున్నట్టున్నాయి. ఉన్నాయని ఇటు సైడ్ వస్తున్నాయి.
ఇక్కడ చాలా డక్స్ అండ్ గోస్ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఏదో పెయింట్ వేసినట్టుంది. గ్రీన్ కలర్ హెడ్ ఇంకా ఎల్లో కలర్ నోస్ కి వేసినట్టుంది. అలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆల్ డన్. ఇంకొన్ని తెచ్చుకోవాల్సిందే, ఇల్లు ఉంటాయని తెలియదు కదా మనకి. చాలా ఉన్నాయి. ఇంకా ఈసారి ఇలాంటి ఫుడ్ తేవాలి అంటే వాటర్ లో తెల్లి లాంటి ఫుడ్ తేవాలి. కినోవా అలాంటివి కినోవా, మళ్ళీ తర్వాత ఇంకా అటుకులు అట్లాంటివి, మురుమురాలు అట్లాంటివి వేస్తే. అటు సైడ్ చూస్తే వైట్ పావురాలు ఉన్నాయి కదా. పావురాలు కాదు అవి, సీ హాక్స్ లాంటివి అనుకుంటా, తెలీదు. పావురాలు కాదు అవి, టైప్ ఆఫ్ బర్డ్స్ కానీ. చూడండి పెద్దగా ఉంది. అలా అటు వెళ్దామా? చూడు నిలబడ్డాయి అక్కడ కనిపిస్తున్నా. ఇదే అనుకుంటా కదా నిలబడినాయి. ఇక్కడ చూడు అన్ని ఒకరి దగ్గర నిలబడ్డాయి. బర్డ్సేనా అవి? బర్డ్స్ అన్ని ఎందుకు అక్కడ నిలబడ్డాయి? అన్ని ఏదో స్కూల్లో ప్రేయర్ చేస్తున్నట్టు లైన్ గా నిల్చున్నాయి ఇట్లా. ఎందుకో మరి ఈ డక్స్ అన్ని రానివ్వట్లేదు వాటిని. హాయ్ మామీ. అక్కడ ఒక సిటీ ఉంది, మధ్యలో అంత పార్క్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మీకు ఒక సిటీ కనిపిస్తుంది. కెనడాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఎంత పాపులేషన్ పెరిగిన పార్క్స్ ని మాత్రం టచ్ చేయరు, పార్క్స్ ని రెసిడెన్షియల్ ఏరియాస్ చేయరు. సో అందుకే మాకు చాలా పార్క్స్ ఉంటాయి ఇలా చూడడానికి. సిటీ మధ్యలోనే మళ్ళీ ఫారెస్ట్ కింద ఫీలింగ్ వచ్చేలా ఉంటాయి మాకు. అంటే మనకి ఇక్కడనే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ డక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పర్పుల్ హెడ్, ఒకటి గ్రీన్ హెడ్, మళ్ళీ అక్కడ ఆరెంజ్ హెడ్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ అది కాకుండా ఒకటి పెద్ద డక్ కూడా ఉంది చూడండి. నాకు అన్నిటికన్నా ఈ గ్రీన్ నచ్చింది, చాలా నచ్చింది అది. వాళ్ళకైతే ఫుల్ బర్డ్స్ చూడడంలోనే బిజీ. మామిక చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ కి రావడం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొంచెం స్టడీగా నిల్చొని ఉండి నచ్చే పిల్లలు అయితే ఇంకా మంచిగా బర్డ్స్ వచ్చి చేతిలో కూడా నిల్చుంటున్నాయి. ఇవే బర్డ్స్ చేతిలో వచ్చింది. అక్కడ కాకి లాగా అనిపించినాయి అని యాక్చువల్ గా ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అవి. దానికి ఒక లైక్ ఎల్లో మార్క్ ఉంది బాడీ మీద. అవి ఎగురుతున్నప్పుడు వింగ్స్ కింద మొత్తం ఎల్లో ఉంది మళ్ళీ. యాక్చువల్లీ అంటే ఎల్లో అని కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే మళ్ళీ దానికి రెడ్ కూడా ఉంది. సో చూసారు కదా పార్క్ ఎంత బాగుండేనో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనిపించాయి మాకు. చేతిలో కూడా వచ్చింది నాకు. రఘు పాపం చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాము. సో మాతో పాటు మీరు కూడా ఈ పార్క్ ఎంజాయ్ చేస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. విల్ ట్రై టు మేక్ దెమ్. అంతవరకు టేక్ కేర్, బై బై.